రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ప్రియ దేవుని సంఘమా, మనమంతా కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతాన్ని పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మహోన్నతుడైన మా తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైనటువంటి కృపలో మమ్మలను దాచి గడిచినటువంటి 11 దినాలు నాయనా నీ అమూల్యమైనటువంటి కాపుదలను నడిపించి 10వ మాసంలో 12వ దినము 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఇటు రీతిగా మేమంతా కూడా నీ సన్నిధానానికి వచ్చి మీ నామాన్ని స్తుతించగలగడానికి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఆరాధనకు చేరివచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దృష్టించి ఉన్నారు. నీ కృపతో వారిని నడిపించారు. మీ వందనాలు. బలపరచండి. ఆరాధన జరుగుతున్నంత సమయంలో మేము ఎక్కడ కూడా ఆలోచించకుండా కేవలము నిన్ను బట్టి మాత్రమే ఆలోచించగలిగేటువంటి సహాయమును అనుగ్రహించండి నాయన. ఆరాధనలో ఇంతవరకు స్తుతి గీతాలు పాడారు నాయన. పాడిన ప్రతి పాట నీ నామమును ఘనపరచునదని మేము విశ్వసిస్తూ ఉన్నాం. తదుపరి ఆరాధన క్రమం వెళ్తూ ఉన్నాం. వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఆరాధన జరుగుతున్న సమయంలో ఏ విధమైన ఆటంకము కలగకుండా మీరే నీ ఆత్మ ద్వారా ఆరాధన జరిగించి తద్వారా మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరూ కూడా దరిద్ర నిల్చోండి. 139వ సంకీర్తన 16వ చరణము నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 139వ సంకీర్తన 16వ చరణము నుండి 24 అనగా చివరి వరకు గల భాగాన్ని ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయో నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువ ఉన్నవి. నేను మేలుకుంటున్నా, ఇంకను నీ యొద్ద నేనుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు.
మోసపుచ్చుటకై నీ నామం బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. మనమందరం మళ్ళీ నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 16వ పాట, మనందరికి వచ్చిన పాట. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను గణించెను. పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 16వ పాట. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహర్నిశలతి నహీనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. యదేత్సలన్నిటి కుదించి పాపపు మొదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయత్నమే ధనుని ఎన్నడు గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతికో పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగ సుగానంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను.
నడిపించెను. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ రెండవ పరిశుద్ధ ఆరాధనలో మనందరినీ ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ పరిశుద్ధ దినములో ధ్యానించడానికి దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం నుండి 9 వచనగల భాగాన్ని మనము చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం నుండి 9 వచనాల గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని రోజా వచ్చి చదివి వినిపిస్తారు. తదుపరి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ఈ రోజు కోసం ఏర్పాటు చేయబడిన వాక్యజ్ఞానం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు ఇలా ఉన్నాయి. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. పరిశుద్ధ వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహామిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా పరమ తండ్రి, యొక్క ఉదయకాల ఆదివార దినాన, సబ్బాతు దినాన, పరిశుద్ధ దినాన ప్రభా, నీ అమూల్యమైన మందిరంలో మేము నివసించే భాగ్యం మాకు ఇచ్చావు నాయన. నీకు వేలాది వందనాలు ప్రభా. నువ్వేమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. సజీవ లెక్కల్లో నిలబెట్టి తండ్రి మంచి ఆరోగ్యంతో, మంచి కంటి చూపుతోటి, మంచి బలం చేత అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని గణపరుస్తూ నీ పరిశుద్ధ మందిరంలో స్తుతించడానికి, ఆరాధించడానికి నీ అమూల్యమైన వాక్యాన్ని తండ్రి కీర్తనకారుల నుండి తండ్రి వినే భాగ్యాన్ని మాకు తండ్రి ఇచ్చిన ప్రభా. నీ దేన దాసుడి ద్వారా చక్కనైన వాక్యాన్ని నోటిని బూరబాగా ఊది మాకు వాక్యాన్ని తండ్రి విని ఆ వాక్యాన్ని విని ఖడ్గం చేత మా హృదయాలు నలగొట్టుకొని తండ్రి నీ సన్నిధానంలో మేము నివసించే భాగ్యం మాకు దయచేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా, మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా ఎవ్వరూ కూడా నీ సన్నిధానం నుండి ఉట్టి చేతులతో వెళ్ళకుండా నీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని తండ్రి పరిశుద్ధ గ్రంథాల నుండి నువ్వు తీయబడిన దావీదు రాసిన కీర్తనల నుండి చక్కనైన వాక్యాన్ని దేవుడు ఈ దినాన మాకు నువ్వు నీ దినదాసుడి ద్వారా అందిస్తున్నావు నాయన. నీకు వందనాలు. ప్రతిదీ నీ తలంపు, నీది తండ్రి, నీ ఆలోచన ప్రకారమే మేమందరము నడిచే భాగ్యం మాకు దయచేయండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసు నాయన, మరి యొక్క అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని గణపరుస్తూ ముందుకు నడిపించమని, పాపిని నిచ్చిన ప్రార్థన ఆలకించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించిన రోజంతా దేవుడు దీవించునుగాక. ప్రార్థనలో నడిపించిన సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడదాం. అందరం లేచి నిలబడి తల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో గడిచిన దినములన్నిట ఆయన ఉన్నతమైన ప్రేమ, ఆయన మంచితనాన్ని మనం పొందుకున్నాం. ఈ స్తుతి ఆరాధనలో ఆయన మంచితనాన్ని మరి గొప్ప చేస్తూ పాట పాడదాం. ఎలా పాడినా ఎలా చెప్పినా ఆ ప్రేమకు మాటలు చాలవు. చివరిలో ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం అనే మాట
మనమందరం కలిసి చెప్పాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. చెప్పలు కొడుతున్నా గట్టిగా చెప్పలు కొట్టి దేవుని ఆమేన్. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసునామమే, ఎందు వెదకినా యేసుగానమే, ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. చవలు కొడుతూ చేద్దాము. ఆకాశమంత సిరాతో రాసిన వర్ణించలేము మనం యేసయ్య ప్రేమను, విశ్వాంతరాలలో అన్వేషించినా కూడా యేసయ్యకు సాటి లేదెవరు. ఊహకందని ప్రేమని వర్ణించలేనిది శాశ్వతమైన ప్రేమ కనుక ఎటు వెతికినా కూడా ఎలా వెళ్ళినా కూడా ఆయన నామమే, ఆయన గానమే ఎనలేనటువంటి ఆనందం ఇస్తుంది యేసుతో స్నేహం. హృదయ పాడిస్తుంది చప్పలు కొడుతూ. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను, విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆమేన్. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను, విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ, ఊహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది. నా యేసు ప్రేమ ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఈ లోకంలో మనుషులు చేసిన దేవుడు ఎంతో మంది ఉన్నారు, కానీ యేసయ్య వలె ప్రాణమిచ్చేవారు ఎవరు లేరు. మరణపు నీడలో నిలిచిన మనిషి, ప్రాణం ఇచ్చిన ప్రాణదాత ఆయన. విడుదల ఆయన తప్ప మరెవరు ఇవ్వలేరు. ప్రాణం ఇచ్చిన ప్రాణదాత ఆయన, జీవం ఇచ్చిన జీవదాత యేసయ్య. పాడదాం, చమలు పడదాం. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో సువలిని ప్రాణము ఇవ్వలేరయా. మరణపు నీడలో పిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేరయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలెనే ప్రాణమివ్వలేరయా. మరణపు నీడలో పిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేరయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో, చెప్తామా? ఎనలేని నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. తలలోంచుకొని మూసుకుందాం. హృదయపూర్వకంగా దేవుని అడుగుదాం. ఆయన చూపించే ప్రేమ ఎనలేనిది. నువ్వు మా ఎడల కురిపించిన ఆ యొక్క ప్రేమ ఉన్నతమైనది. నీ సన్నిధి మాతో ఉంచి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు దేవా. ప్రార్థన చేద్దాం. దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ప్రభువులను ఆయన సన్నిధి నడిపించి
మరలా తన మాటల ద్వారా మనల్ని బలపరచిపోతున్న దేవునికి హృదయమంతటితో కృతజ్ఞత చెల్లిస్తూ వాక్యం కొరకు హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. తిరిగి ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నాయన నీ ఆశీర్వాదపు నీడలో మమ్మల్ని బలపరిచి నీ ప్రేమను గురించి మేము ఎన్ని రీతులు వివరించినా కూడా ఆ మాటలు చాలా. ఆ ప్రేమను ఎవరైతే పొందుకోలేకపోతున్నారో అటు వారు సహితము నీ ప్రేమను పొందుకునే ధన్యత మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఈ స్తుతి ఆరాధన అంతా కూడా మీ పాద సముఖముకు చేర్చుకుని మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నీ మాటలు వినబోతుండగా ఇదిగో నీ దాసుడు నీ పక్షంగా నిలబడుతూ ఉన్నాడు. బలహీనుడను వచ్చివాడను నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మీరే నాతో మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు దయచేయండి. నా నోటి మాటలు, మందరి హృదయ ధ్యానములు కేవలము మీ దృష్టికి మాత్రమే అంగీకరణగా చేసుకున్నవని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు 10వ మాసంలో 2వ ఆదివారం ఇటు రీతిగా ఆయన పాద సముఖమునకు వచ్చి ఆయన నామాన్ని స్తుతించగలిగే ధన్యత, అవకాశం మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా దేవుని వాక్యం వెళ్దాం. మన మధ్యలో వాక్యం చదవబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం నుండి 9 వచన గల మాటలు చదవబడ్డాయి. మనమంతా కూడా విన్నాం. ఈ మాటలలో మనకు ప్రాముఖ్యంగా కనబడే ఒక మాట ఉంది. ఏంటి అనంటే దేవుని యొక్క తలంపు. దేవుని యొక్క తలంపును విలువైనదిగా ఎంచడం. మనందరి జీవితంలో దేవుని ఉద్దేశం అయితే ఏమి, దేవుని ఆలోచన అయితేనేమి, దేవుని ప్రణాళిక అయితేనేమి చాలా విలువైనది. ఇక్కడున్న మనందరి విషయంలో, ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క తలంపు దేవుడు కలిగి ఉన్నాడు. మన విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ తలంపు చాలా విలువైనది, శ్రేష్టమైనది. సాధారణంగా ఈ లోకంలో అనేకమైన వాటిని మనము విలువైన వాటిగా ఎంచుతూ ఉంటాం. అది ధనమే కావచ్చు, బంగారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంకా రకరకాల. ఇది మనకు కావాలి, మనకు చాలా విలువైంది అని ఎంచుకుంటాం. అయితే కీర్తనకారుడు మనము చదివినటువంటి 139వ సంకీర్తన ఉత్తర ప్రచుర పాఠ్య భాగంలో ఆయన చెప్తున్న ఒక మాటను ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఆయన అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అంటున్నాడు. ఈ లోకంలోని మనుషులందరూ కూడా అనేకమైన వాటిని విలువైనవిగా ఎంచుతారు. కానీ కీర్తనకారుడు మాత్రము దేవుని తలంపు విలువైనది లేక ప్రియమైనదిగా ఎంచుకుంటూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో మనము దేనినైతే విలువైనదిగా ఎంచుతూ ఉన్నాము, దేని కొరకైతే మనం ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నామో దానికంటే ఎక్కువ మనము దేవుని తలంపుని గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన దృష్టికి ఏదైతే విలువైందో, మన దృష్టికి ఏదైతే ఘనమైందో, మన తలంపులకు ఏదైతే ఆహ్లాదకరంగా ఉందో అది దేవుని తలంపుకు వ్యతిరేకం.
అందులో ఎలాంటి సందేహము లేదు. అందుకే మనం చదివిన మాట ఒకటి చూడండి, 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, ఎప్పటికీ కావు. ఇలా దేవుని తలంపే మొట్టమొదట లోకమంతటిని కూడా సృష్టించింది. ఎందుకంటే దేవుడు లోకాన్ని చూసినప్పుడు అది ఎలా ఉందంట, నిరాకారముగాను. చదవండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. దేవుడు భూమి అంతటిని చూసినప్పుడు ఆయన దృష్టికి కనబడిన మాట ఏంటనంటే, భూమి, 2వ వచనం చదవండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లార్చును. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు దేవునికి ఒక తలంపు వచ్చింది. ఏంటనంట, ఈ చీకటిమయంతో ఉన్నటువంటి ఈ సృష్టిని, ఏ ఆకారము లేనటువంటి సృష్టిని ఒక అందమైనదిగా చేయాలి, ఒక వెలుగు ఇచ్చేదిగా చేయాలి. నేను సృష్టించబోయే మానవునికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి అనేటువంటి దేవుని యొక్క తలంపుల నుండి వచ్చినదే ఈ లోకం యొక్క సృష్టి అంతా. దేవుని స్తోత్రం కలుగును. ఒకవేళ దేవునికి ఆ తలంపు రాకపోతే ఏమండి, ఈరోజు భూమి, ఆకాశాలు, మనుషులు, ఇక ఇతరత్రాలు ఏవి కూడా ఉండేవి కావు. దేవుని యొక్క మొట్టమొదటి తలంపు లోకాన్ని సృష్టించింది. అయితే అవి దేవుని తలంపులని మనం ఎంచితే, నా బ్రతుకు, నా జీవితం, నేను నివసిస్తున్న ఈ పరిస్థితి, ఇదంతా కూడా దేవుని తలంపే అని గనక మనం ఎంచితే, మన జీవితము క్రీస్తు అనే బండ మీద నిశ్చయంగా కట్టబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ మన జీవితంలో దేవుని తలంపు విలువైనది ఎంచలేకపోతే, క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడం. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం చెప్తూ, బుద్ధి లేని వాడొకడు, బుద్ధి గలవాడొకడు ఏం చేశారంట, ఇళ్ళు కట్టుకున్నారు. ఏమైంది చెప్పాలి, ఏమైంది? బుద్ధి లేని వాడి ఇల్లు ఏమైంది? గాలివాన వచ్చింది, వరదలు వచ్చాయి, అంతా కూడా కొట్టుకుపోయింది. కానీ బుద్ధి గలవాడు బండ మీద కట్టుకున్నాడు కనుక ఇలాంటి వరద వచ్చినా కూడా ఆ ఇల్లు కూలిపోలేదు. ఈరోజు మన యొక్క జీవిత ప్రణాళిక, మన బ్రతుకంతా కూడా దేవుని తలంపు అని అది విలువైనదని ఎంచితే మనము క్రీస్తు అనే బండ మీద కట్టబడతాం మన జీవితాలు. అలా క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు అపవాది ఎన్ని రకాలుగా వరదలు సృష్టించినా, ఎన్ని రకాల అవాంతరం కలిగించినా మన జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూలద్రోయడానికి అవకాశము ఉండదు. గమనించాలి ప్రియులారా. చూడండి, అయితే మన తలంపులను దేవుని తలంపులకు దగ్గరగా సరిచూసుకోవడానికి జాగ్రత్త పడుతున్నామా లేదా అనేది ఆలోచించేయాలి. దేవుడు మనందరి కొరకు ఒక ప్రత్యేకమైన తలంపు కలిగి ఉన్నాడు. ఆ తలంపు ఏంటి అని మనము అన్వేషించాలి. ఇది ఒక పాట పాడాం కదా, ఎన్నో రీతులు అన్వేషించినా కూడా మనము ఆ ప్రేమను కనుగోలేము. విశ్వం అంతా కూడా అన్వేషించినా కూడా దేవుని తలంపు ఏంటనేది మనము అస్సలు గ్రహించలేము. అందుకే మాట్లాడదు కదా, పౌలు అంటాడు కదా, ఆయన కార్యాలు కంటికి చెప్పాలి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అస్సలు గోచరం. కనుక విశ్వం అంతా కూడా మనం ప్రయత్నం చేసిన దేవుని తలంపు మాత్రము కనుక్కోలేము. కానీ మన తలంపులు దేవుని తలంపులు కాదు అని ఎరిగి మనము మార్చుకోవడానికి జాగ్రత్త పడాలి. చూడండి, కొన్నిసార్లు వింతైన తలంపులు వస్తాయి మనకి. ఏంటంట, కొన్ని వింతైన విచిత్రమైన తలంపులు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు పిల్లరా, వాటిలో కొన్ని మన జీవితాన్ని బాగు చేస్తాయి, మరికొన్ని మన జీవితాన్ని చాలా బాగా చెప్పారు కదా, చాలా వింతైన విచిత్రమైన తలంపులు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఆ తలంపులు వచ్చినప్పుడు మనలను బాగు చేసే తలంపును మనం ఎంచితే కనుక మనము సక్రమంగా నడవచ్చు. ఒకవేళ ఆ తలంపు మనల్ని పాడు చేసేదైతే వెంటనే దానిని మనం ఏం చేయాలా,
బయటకు రావాలి. ఒకవేళ రాకపోతే కనుక ఆ తలంపు మన జీవితాన్ని నాశనం చేస్తుంది. దాంతోపాటు మన తోటి వారి జీవితాలు కూడా నాశనం అవుతాయి. గమనించాలి ఉదయకాల సమయంలో మన తలంపులు ప్రియులరా పూర్తిగా దేవుని ఆధీనంలో ఉండేటట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన తలంపైన మన ఊహ, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఆది కాండములో మనిషి యొక్క తలంపు, ఊహ తలంపు అంతా కూడా కేవలము చెడ్డదే. ఆ చెడ్డ తలంపు ఎప్పుడైతే మన మదిలోకి వచ్చిందో ఏమండి, మన ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా ఉన్న పరిస్థితుల నుండి పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథంలో ఆహాబు అనే రాజుకి ఒక తలంపు వచ్చింది. తన మిద్దె మీద నుండి, నగరుల నుండి రాజ్యం అంతటిని చూస్తూ ఉన్నాడు. చాలా సంపాదించుకున్నాడు. అలాగ తను సంచరిస్తూ చూస్తున్నప్పుడు తనకు ఒక దుర్బుద్ధి వచ్చింది, ఒక చెడ్డ తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అని అంటే, తన కోటను ఆనుకున్నటువంటి ద్రాక్ష తోట ఒకటి కనపడింది. మొదటి రాజుల గ్రంథంలో మన మాటల్లో మనం చూస్తాం. అయితే ఆ తోట కనబడినప్పుడు పిల్లరా ఆహాబ్ అనుకున్నాడు, ఏదేమైనా ఆ తోటను సొంతం చేసుకోవాలి. ఒకసారి ఆ మాట చూద్దామా? మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయం. రైట్, 21వ అధ్యాయం తెరచిపెట్టండి, చూద్దాం. అక్కడ ఆ ద్రాక్షరత కనబడినప్పుడు ఆహాబు మనసులో ఒక చెడ్డ తలంపు వచ్చింది. ఏంటినంటే, ఏదేమైనా ఆ ద్రాక్ష తోట నేను ఆక్రమించుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. అక్కడ తర్వాతకి వెళ్ళినప్పుడు అడుగుతాడు ఆహాబు, ఆ తోట నాకు కావాలి అని అడిగినప్పుడు పిల్లరా నాబోతు యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఇవ్వను అంటాడు. ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకనంటే అది నా పితరుల నుండి వచ్చింది, నా పితరుల యొక్క జ్ఞాపకార్థం, కనుక ఇవ్వడానికి వీలు లేదన్నాడు. ఎప్పుడైతే ఆ చెడ్డ తలంపు ఆహాబ్ మనసులోకి వచ్చిందో, ఆ తలంపు ప్రియులరా చివరికి తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని కూడా నాశనం అవ్వడానికి కారణమైంది. చూడండి, ఎప్పుడైతే ఆ తోట ఇవ్వనన్నాడో రాజు ఎలా ఉండాలా? హోందాగా నడుచుకోవాలి. అప్పుడు చూడండి, ఒక మాట చదువుదాం, చూడండి ఒకసారి. తన భార్య వచ్చిన ఒక మాట అంటది, నువ్వు మూతి ముడుచుకుని కూర్చొని అంట. చూడండి ఒకసారి అక్కడ. ఐదో వచనం చదవండి. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనం చేయకుండా ఉంటావేమి అని అడిగిందంట. చూడండి, రాజు ఏదైనా స్వాధీనం చేసుకోవాలి, ఏదైనా సంపాదించుకోవాలంటే తన యొక్క గౌరవాన్ని బట్టి, తనకున్న స్టేటస్ను, తన స్థితిని బట్టి హుందాగా నడుచుకోవాలి, గౌరవప్రదంగా వెళ్ళాలి. నాబోతు ద్రాక్ష తోటను ఏమని అన్నాడు? కారణం కూడా చెప్పాడు. ఏమని? అది నా పితరుల కష్టార్జితం. అయితే కోపం వచ్చినప్పుడు, వాస్తవానికి రాజులు కోపం వస్తే ఏం చేస్తాను, కింద ఉన్న వారిని సైనికుని పెట్టు చంపించటమో, లేక ఆ స్థలాన్ని దౌర్జన్యంగా ఖాళీ చేయించడం చేస్తారు. కానీ ఆహాబు అలా చేయలేదు. కారణం ఏంటంటే, మీరు చరిత్ర చదివితే అర్థమవుతుంది, ఆహాబు పరిపాలన చేసే రాజ్యం అంతా కూడా యెజబెలు ఆధీనంలో ఉంది. అందుకే నేనేమీ చేయలేను అనుకొని రాజు చేసిన పని ఏంటనంట, మూతి ముడుచుకుని కూర్చున్నాడంట. అది మా అందరికి బాగా తెలుసు కదండి. చూడండి, సామాన్యమైన ప్రజలలో చేస్తే పర్వాలేదు, కానీ ఒక హుందాగా ఉండాల్సిన వ్యక్తి అలా కూర్చుండు. కానీ దానికి కారణం ఏంటంటే, తన మనస్సులో వచ్చినటువంటి ఆ చెడు తలంపు. ఈరోజు పిల్లరా, దేవుని వాక్యము నిన్ను నన్ను ఒకటి గద్దిస్తున్న మాట ఏంటంటే, మన తలంపులను గురించి మనము జాగ్రత్త పడాలి. మన తలంపులను గురించి జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రారంభంలో చెప్పాను, ఒకవేళ చెడు తలంపు అనేది మన మనస్సులోకి వస్తే
అది మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏమండి, దేవునికి వాక్యం హెచ్చరిస్తున్న మాట, ఆహాబును ఏమండి హెచ్చరించడానికి చూడండి, ఆహాబును తన భార్య యెజబెల్ హెచ్చరించడానికి బదులుగా ప్రోత్సహించింది, సహకరించింది. నువ్వెందుకు అతని ద్రాక్షను అడుగుతున్నావు? అది దేవుని తలంపు కాదు కదా, నీకు చాలా ఉన్నాయి కదా, నువ్వెందుకు అతని ద్రాక్ష తోటను అడుగుతున్నావు? ఇది మంచిది కాదేమో, ఇది దేవుని తలంపు కాదేమో అనేటువంటి విషయాన్ని ఆమె హెచ్చరించాలి. ఒకవేళ దేవుని తలంపు కాకపోతే మనం ఒకవేళ నాశనం అయిపోతామేమో, మన పరిస్థితి తారుమారైపోద్దేమో, జాగ్రత్త అనే హెచ్చరిక ఆమె చేయకుండా ఆ తర్వాత మాట్లాడాలి. నీకెందుకు, నువ్వు లేచి భోజనం చేసి కూర్చో, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నట్లుగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 21వ అధ్యాయం చదవండి. ఏమండి, నువ్వు లేచి భోజనం చేయి, జరగాల్సిన కథ నేను నడిపిస్తాను, ఆ ద్రాక్షతోటి వాడు ఎందుకు ఇవ్వడో నేను చూసుకుంటాను కదా. గమనించాలి పిల్లలు, అలా హెచ్చరించలే. కొన్నిసార్లు మనం ఇలా అంటాం, అవి దేవుని చిత్తం కావచ్చు, దేవుని చిత్తం కాకపోవచ్చు. సరే, అయితే మరి మనము ఈ లోకంలో ఉన్నాం కనుక ప్రాముఖ్యంగా వాక్యానుసారమైనటువంటి జ్ఞానము కలిగి నడుచుకోవాలని దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ మనం ఎన్నో రకాల ఆలోచన చేస్తూ ఉంటాం, ఎన్నో రకాలుగా తలంచుతూ ఉంటాం. ఒకవేళ మనం ఆలోచించిన ఆలోచన, మనం తలపెట్టిన ఆ పని ఒకవేళ దేవుని చిత్తం కాకపోవచ్చు, ఆపేస్తామంటారా? మనం తలంచిన తలంపు దేవుని చిత్తం కాదు, అయినా దాన్ని మనం అక్కడ ఆపేస్తామా? ఆపం. ఎట్టి పరిస్థితుల్లో అది ఆగదు. ఏదేమైనా ఇప్పుడు యెజబెలు ఎలాగైతే తన భర్తకు చెడు తలంపును ప్రోత్సహించి, నీకెందుకు ఆ ద్రాక్ష తోట నేను ఇస్తాను, నువ్వు లేచి సంతోషంగా ఉండి భోజనం చేసి కదా, అది దేవుని తలంపు కాదు, అయినా కూడా ఆ చెడు తలంపును ప్రోత్సహించింది. మనము కూడా కొన్నిసార్లు మనం తలంచిన తలంపు అవ్వలేదనుకోండి, గమనించాలి, అవ్వకపోతే దేవుని చిత్తం కాదు. ఏమంట, మనం తలపెట్టిన తలంపు జరగకపోతే దేవుని చిత్తం కాదు. ఒకవేళ జరిగింది అనుకోండి, అది మన సొంత జ్ఞానం. అంతేనా? మనిషి యొక్క ఆలోచన పూర్తిగా, అందుకే అన్నాడు ఆది కాండంలో, మనిషి యొక్క ఊహ తలంపు ఎప్పుడు కూడా చెడ్డదే. మనం మా పని జరిగితేనేమో మన జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటాం, జరగకపోతేనేమో చెప్పాలి ఏమంటావు, దేవుని చిత్తం కాదండి, అందుకే జరగలేదండి. ఒకవేళ ఆ పని సక్రమం అయిపోతే నేను కాబట్టి సాధించుకున్నాను అనేటువంటి. అది గమనించిన పిల్లరా, మనం ఈ లోకంలో ఉన్నాం కనుక వాక్యానుసారమైన జ్ఞానముతో మనం నడుచుకోవాలి. అందుకే దావీదు చెప్పిన మాట చదివించాను, దేవా నీ తలంపులు నాకు ప్రియమైనవి. 40వ సంకీర్తనలు అంటాడు, ఒకసారి చదువుదామా? 40వ సంకీర్తన 5వ చరణం చదవండి ఒకసారి. యెహోవా నా దేవా, జాతి గమనించాలి, అందరూ వినండి, బైబిల్స్ తీయండి. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను జాతి గమనించాలట. మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారము, వాటిని వివరించి లెక్కించి చెప్పేది అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నాయి. చాలండి, దేవుని స్తోత్రం కలుగును కాక. దేవునికి మన ఎడలున్న తలంపులు విస్తారం. అయితే ఆ తలంపులకు చేరుకోవడానికి మనం చేస్తున్న ఈ ప్రయాణము ఎలా కొనసాగుతుందనేది ప్రశ్న. 1 కాదు 2 కాదు, మన ఎడల దేవునికి తలంపులు 1, 2 కాదండి, విస్తారములు. అందుకన్నాడు వాటిని లెక్కిద్దాం అనుకుంటాను, కానీ లెక్కకు మించే మరి నేను లెక్కించలేను. కీర్తనకారుడు యొక్క గొప్పతనాన్ని, దేవుడిని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నాడు. వీళ్ళ నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి దేవుని యొక్క తలంపులను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు మనం ఇక్కడున్నాము అని అంటే నేను ఎప్పుడు మాట జ్ఞాపకం చేస్తాను, అది దేవుని యొక్క మహాత్ముడు. దానితో పాటు ఇది దేవుని తలంపే కానీ మరొకటి కాదు. మనం ఇక్కడ ఎలా ఉండాలి, దేవుని ఆరాధించాలి, మన కుటుంబాలను క్రైస్తవ కుటుంబాలుగా మారాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలనేది మన సొంత తలంపు కాదు. ఇది దేవుని తలంపు కాక మరొకటి కాదు. అయితే ఆ తలంపుల నుండి మనం ఎన్నడూ కూడా ప్రక్కకు తొలగిపోకూడదు. నేను ప్రారంభం అదే జ్ఞాపకం చేశాను, దేవుని తలంపు నుండి మనం ప్రక్కకు జారిపోయామా
ఏమండి మరలా ఆ స్థితి నుండి బయటికి రాలేము. అందుకొరకే మన తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క తలంపులు మనకి ఎంత ప్రియముగా ఉండాలి. కీర్తనగారు చెప్పినట్లుగా వాటిని మనం ఘనముగా ఎంచాలి. మరి మనం ఎంచుతున్నామా? నా జీవితము దేవుని దృష్టికి విలువైంది. ఏమండి కీర్తనగారు ఒక మాట అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. అదేంటి పాస్టర్ గారండి, ఇప్పుడేమో తలంపులు అన్నారు, వెంటనే మరణం అన్న. నేను దాని గురించి చెప్పట్లేదు, కానీ మనం బ్రతికిన బ్రతుకు ఆయన తలంపే, మన యొక్క మరణం కూడా ఆయన తలంపే. రెండు కూడా ఆయనకి విలువైనవి. మనం బ్రతుకుండి ఏ విధంగా జీవిస్తున్నామో అది దేవునికి విలువైనదే కనబడాలి. ఆ విలువైన జీవితంలో చనిపోతే అది ఇంకా దేవుని దృష్టికి విలువైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మనము దేవుని యొక్క తలంపును ఘనముగా ఎంచుతున్నామా మన జీవితంలో? మన ఉదయకాలను ఒక వాక్యం చదువుతాం. ఏమండి కొంతమందికి ఖాళీ ఉండదు. గతంలో కూడా జ్ఞాపకం చేసి, కొంతమందికి ఉదయాన్నే లేచి బైబిల్ చదివే అలవాటు ఉండదు. క్యాలెండర్ దగ్గరికి వెళ్తారు, ఆ వాక్యం మాత్రమే చదువుతారు. అయితే ఆ వాక్యం చదివినప్పుడు అదే అలవాటుగా మనము మార్చేసుకున్నాం. కానీ దేవుడు ఆ తలంపులను తీసివేసి మన తలంపులను మరింత తన తలంపులతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు రోజు ఒక్క వచనం చదవడం అలవాటు చేసుకున్నావు, కానీ దేవుడు ఆ ఒక్క వచనం అనే తలంపు నీరు తీసివేసి ఒక అధ్యాయం అంతా చదివే తలంపు నీలో నింపిపోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క తలంపును జాగ్రత్త గమనిస్తే, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు. ఆమె ఎవరు ఫోన్ ఎవరు చూడండి. మనము దేవుని కొరకు ఒక అలవాటు చేసుకున్నప్పుడు దానిని ఆయన తలముతో నింపి ఇంకా శ్రేష్టమైనదిగా చేయాలనుకుంటున్నాడు. ఆ విషయంలో మనము జాగ్రత్త. చూడండి, మనం ఎదిగే కొలది, ఆత్మీయంగా అభివృద్ధి చెందే కొలది ఆయన తలంపులతో మనల్ని ఇంకా ఎక్కువగా నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాకపోతే మనం ఏం చేస్తామనంటే, నా జ్ఞానము, నా తెలివి, నా ఆలోచన, నా తలంపు అనేటువంటి ఊహలో బ్రతుకుతున్నాం. అందుకొరకే ఆధ్యాత్మికంగా మనం ఇంకా నింపబడట్లేదు. కానీ దేవుడు అయితే ఏమన్నాడంటే, మనము ఆయన కొరకు ఎదిగే కొలది ఇంకా ఎక్కువగా నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. మరొక వ్యక్తిని చూపిస్తాను. ఒక అబ్షాలోము చూపిస్తాను. అబ్షాలోము యొక్క తలంపు తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని నాశనం చేసింది. అక్కడ ఒక మాట అంటాడు ఏలియా, ఏ స్థలం అందైతే నాబోతు రక్తమును కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ కుటుంబం యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. అదే రీతిగా దేవుని మాటలు అక్షరాలుగా అంటే చూడండి, ఒక చెడ్డ తలంపు తన కుటుంబంతో పాటు తన రాజ్యం అంతటిని కూడా నాశనం చేసింది. రెండో వ్యక్తి ఎవరనంటే అబ్షాలోము. ఎవరండి అబ్షాలోము? అసలు గారండి, మా ఇంటికాడ లేడండి, అతను అసలు మా ఊరే కాదండి, నేను ఎప్పుడు చూడలేదండి అంటారా? చాలామంది విశ్వాసులు కొంతసార్లు బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల పేర్లు, భక్తుల పేర్లు చెప్తూ ఉంటే విచిత్రం చూస్తారు, ఈడెక్కడున్నాడు అన్నట్లుగా కదా. అభిషాలోము అని అంటే మనకు ఎంతో కాలంగా సుపరిచితుడు అయినటువంటి కీర్తనాకారుడు దావీదు యొక్క కొడుకు. దావీదు చాలా గారాభంగా పెంచాడు అభిషాలోముని, చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాడు. ఏమండి, అయితే అభిషాలోము జీవితంలో చాలా త్వరగానే ఒక తప్పు తలంపు, ఒక చెడు తలంపు వచ్చింది. ఏంటి ఆ చెడు తలంపునంటే, నా తండ్రి సింహాసనం నాకు కావాలి. చూడండి, ఈరోజు అపవాది లెక్క లూసిఫర్ అనేవాడు ఎవడు అని అంటే మనందరికీ తెలిసిన విషయమే. అది అందులో కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుస్తుంది. ఎవరు ఈరోజు లోకాధికారికి పిలువబడుతున్నాడంటే, ఒకానొక దినాన దేవుని సముఖంలో ప్రధాన దూతగా ఉన్నటువంటి వ్యక్తి. ఇలాగే అభిషేలోము వల్లే దేవుని సింహాసనం నాకు కావాలని ఒక చెడు తలంపుతో వచ్చినప్పుడు దేవుడు ఆకాశం నుండి నెట్టేశాడు. అది భూమి మీద పడిన తర్వాత ఏదేమైనా ఆయన నమ్మిన బిడ్డలందరినీ కూడా చెదరగొట్టాలి. ఏదేమైనా ఆయన రక్షణము నడుస్తున్న వారందరినీ కూడా మార్గంలో నుండి బయటికి తెచ్చేయాలని చెడు తలంపు కలిగి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడే, కానీ అంతిమ విజయం మాత్రము క్రీస్తుదే. దేవుని స్తోత్రం కలుగును గాక.
చెప్పాలి హల్లెలూయా. ఈ అబ్షాలోము జీవితంలో అన్నీ ఉన్నా కూడా చాలా త్వరగా ఒక చెడు తలంపు అనేది వచ్చింది. ఆ చెడు తలంపే తన జీవితాన్ని పతనం చేసిన విషయాన్ని కూడా మనం గమనించాం. అతని తండ్రి సింహాసనం కావాలని కోరుకున్నాడు. అబ్షాలోముకి ప్రాముఖ్యంగా దేవుని భయం లేదు. అబ్షాలోముకి ప్రాముఖ్యంగా దేవుని భయం లేదు. దావీదు భక్తుడు ఎంత భక్తితో ఎంత భయముతో దేవుని సన్నిధిలో పెరిగాడో అబ్షాలోము దానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. ఈరోజు పిల్లరా, నేటి దినాల్లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దైవ భయములో పెంచట్లేదు. ఆ దైవ భయం పెంచకుండా ఉండడం వల్ల వాళ్ళు ఎదిగినప్పుడు తమ తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే బిడ్డలుగా తయారవుతూ ఉన్నారు. తమ కుటుంబానికి అవమానాన్ని తెచ్చే బిడ్డలుగా ఎదుగుతూ ఉన్నారు. ఇక్కడ అబ్షాలోము కూడా చేసిన పని అదే. ఏమండి, తప్పుగా చూడండి, తప్పుగా వేసే వరకు కూడా దావీదు అతను ప్రేమిస్తూనే ఉన్నాడు. తన చెడు తలంపు వచ్చిందని కూడా దావీదు అబ్షాలోముని ఏమాత్రం కూడా గద్దించలేదండి, ప్రేమిస్తూనే వచ్చాడు. అబ్షాలోము తన తమ్ముని చంపేశాడు ఒకానొక సమయంలో. ఏమండి, ఆ విషయము దావీదు తెలిసి కూడా అబ్షాలోము పట్ల కనికరాన్ని చూపించాడు. నా కుమారుడా అబ్షాలోమా అన్నాడు, ముద్దు పెట్టుకున్నాడంట. ఏమండి, అది ఏమండి కపట ముద్దు. అంటే తప్పు చేశాడు, ఒక వ్యక్తిని చంపేశాడని తెలిసినా కూడా ప్రేమించి ముద్దు, పశ్చాత్తాపం లేనటువంటి కుమారుడికి ఇచ్చిన ముద్దు అది. చూడండి, దేవుని సన్నిధిలో మనము చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, ఏదైతే తప్పులు ఉన్నాయో వాటికి పశ్చాత్తాపడిపోతే దేవుడు మనల్ని కౌగిలించుకోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడితేనే ఆయన కౌగిట్లో చేర్చుకుంటాడు ఆయన. ఇక్కడ దావీదు తన కుమారుని గద్దించలేదు, శిక్షించలేదు, సరికదా కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. పశ్చాత్తాపం లేదు అబ్షాలోముకి. నేటి దినాల్లో అనేక మంది ఇలాగే చేస్తూ ఉన్నారు. ఏమన్నా ముద్దు చేసి వారిని తప్పుదారులు నడిపిస్తూ ఉన్నారు. చూడండి, గడిచిన దినాల్లో మనం చూసాం, ఎక్కడ చూసిన వార్తలు, తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించకుండా నాకు ఫలానా బైక్ కావాలి, కొంటావా కొనవా, 19 ఏళ్ల యువకుడు. ఏమండి, ఆ తల్లిదండ్రుల కుమారుడికి మనసు కష్టపెట్టడం లేక లక్షల రూపాయలు ఎట్టి బండి కొనిపించారు. ఏమండి, నెల తిరిగేలోపు బండి లేదు, కొడుకు లేడు. ఎందుకు మాట చెప్తానంటే, ప్రారంభం నుండి కూడా తమ పిల్లలు ముద్దు చేసి తప్పుదారిలో నడిపిస్తూ వస్తున్న వారి మీద ఏమంటే సరైనటువంటి దిక్సూచి లేక, పిల్లలను సరే క్రమంలో పెంచక అకాలంగా వారు తన యొక్క యాత్ర ముగించే విధంగా తల్లిదండ్రులే. చూడండి, వారి తలంపులు ఎప్పుడు చెడ్డవండి. నేటి యువతరం యొక్క తలంపులు ఎప్పుడు కూడా చెడ్డవే. బహుశా తల్లిదండ్రుల ముందు నటించవచ్చేమో కదా, కొంతమంది తల్లిదండ్రుల ముందు చాలా నటిస్తారు, కానీ బయటికి వెళ్తే కానీ వాళ్ళ నిజ స్వరూపమైన తెలియదు ఇప్పుడున్నటువంటి ఆ యువతరం. అయితే క్రైస్తవ ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా ఒక్కవేళ వారి బిడ్డల యొక్క తలంపు చెడ్డది అని తెలిసిన మరుక్షణాన ఆ తలంపు నుండి వారిని బయటకు తీసుకొచ్చే మార్గాన్ని మనము వెతకాలి. అలా వెతికినప్పుడు బిడ్డగా వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వారిలో ఉన్నటువంటి ఆ చెడు తలంపులు విడిచిపెట్టి బాగు చేసిన విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. కానీ అబ్షాలోము విషయంలో దావీదు అలాగా చేయలేదు. ఆ చనిపోయినప్పుడు యోవాబు చంపేస్తాడు అబ్షాలోముని. ఏమంటే ఒక సేవకుడు వచ్చి చెప్తాడు, అయ్యా అబ్షాలోము పలానా చెట్టుకు వేలాడుతున్నాడు అని అంటే, మరి ఎందుకు చంపలేదురా నువ్వు అంటాడు. నేను చంపడానికి భయం వేసిందనంటే, అయితే నువ్వు ఊరుకుంటే ఊరుకోవచ్చేమో, నేను ఊరుకోనని చెప్పి అబ్షాలోము చంపేస్తాడు. అబ్షాలోము చనిపోయాడని విన్న తర్వాత దావీదు ఏడుస్తాడు. ఏమంటే నగర ప్రజలందరూ వినేలాగా, అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోయిన. ఎంత ప్రేమ గల తండ్రి అండి. ఏమండి, మరొక కొడుకుని చంపేశాడు అబ్షాలోము, అయినా కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. చూడండి, అంతకంటే గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవుని మరలా జ్ఞాపకం చేస్తున్నాను నేను, దేవుని తలంపులు మన తలంపులు ఎప్పటికీ ఒకటి కాదు. మనుషుల యొక్క అంతరంగంలో చెడును విడిచిపెట్టాలి. చదవండి ఒకసారి 7వ వచనంలో చదవండి వాక్య భాగం, ముగిస్తాను. భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దుష్టులు తమ తలంపులను మానేయాలి. పాస్టర్ గారండి, ఇక్కడ ఉన్న మనం ఎవరు కూడా దుష్టులను కాదండి అనుకోవచ్చు, మంచిదే, కాదని నేనే చెప్పను, అందరూ కూడా మంచివాళ్ళు. కానీ మన తలంపే దుష్టత్వం కలిగింది. మనుషులు ఎవరు కూడా దుష్టులు కాకపోవచ్చు,
కానీ మన తలంపు మాత్రము దుష్టత్వం కలిగి ఉంది. అలాంటి దాన్ని అన్నాడు, తమ తలంపులు మానేయాలి దుష్టుడు. గమనించాలి పిల్లలు. ఏమండి, మనిషికి అందరంగలు పూచేటి చెడు తలంపులే వారు చేసేటువంటి పాపపు క్రియలకు దారితీస్తాయి. మనము దేవుని ఆరాధిస్తున్నాము, వాక్యం చదువుతున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, కానీ నేను ప్రారంభం చెప్పినట్లుగా ఒక్క చెడు తలంపు మనలో వస్తే కనుక అది మనల్ని ఏం చేస్తుందంటే దుష్క్రియలు చేయడానికి లేక దుష్టతో పని చేయడానికి కారణమవుతుంది. మన తలంపులను బట్టి, క్రియలను బట్టి కూడా మనం పశ్చాత్తాపడాలి. చూడండి, మన తలంపులను బట్టి మనతో పాటు తోటి విశ్వాసులు లేక తెలిసిన ఎవరు కూడా మార్గము తప్పిపోవడానికి వీల్లేదు. చూడండి, మనం ఎక్కువ మన క్రియలను బట్టి పశ్చాత్తాపడతాం దేవుని దగ్గర. అయ్యా, నేను ఈ పని చేయకూడదు కానీ చేసేసాను. ఆ చేసిన పని బట్టి పశ్చాత్తాపడతాం. కానీ వాక్యం చెప్తానంటే మన తలంపును బట్టి కూడా మనము పశ్చాత్తాపడాలి. ఎందుకంటే మనకు వచ్చిన తలంపును బట్టే పని కొనసాగుతుంది. ఆ తలంపు రాకపోతే ఆ పని మనము చెయ్యం. చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా ఏమండి, గత వారం అదే అనుకున్నాం. మన మనస్సాక్షి మనను సరిగ్గా నడిపిస్తుందా లేదా? ఏమండి, మన తలంపు మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అనేది కూడా మనం గమనించాలి. దేవుడు చేసిన దాని అంతటిని కూడా అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఏమండి, దేవుడు ఆనాటి నీటి వరకు మన జీవితంలో చేసినటువంటి అంతా కూడా మనము మొదలు పెట్టగలిగితే మన తలంపునకు మించిన పని మరొకటి లేదు. దేవుని సృష్టి అంతటిని కూడా మనము గుర్తించాలి. అప్పుడు దేవుని మనస్సు యొక్క లోతుల్లో ఏముందో మనం గ్రహించడానికి అవకాశం ఉంది, కానీ అసాధ్యమే. కానీ దేవుని వాక్యం చెప్తానంటే మనము కనుక ఆ త్రోవలో వెళ్తే తప్పకుండా గ్రహించు. కాబట్టి దేవుని మూలముగా మనము మన తలంపులను జాగ్రత్త పరుచుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం ఇంచుమించుగా ప్రారంభం నుండి 66 అధ్యాయాలకు కూడా దేవుని తలంపులే ఉంటాయి ఈ గ్రంథంలో. చూడండి, 9వ వచనం చదువుతాం ఒకసారి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, చూడండి, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం అయితే ఉందో, ఎంత ఎత్తు అయితే ఉందో, మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఎత్తులో ఉన్నాయి. కనుక వాటిని గ్రహించడం అసాధ్యం. అలాగని ఆ తలంపులకు వ్యతిరేకంగా మన జీవితము ఉండొద్దు అనేది దీనికి వాక్యం చెప్తున్న మాట. చూడండి, ఎవరైనా తమ సొంత ఆలోచన తలంపుల ప్రకారం నడుచుకుంటే మాత్రము అది తప్పకుండా చెడు మార్గమే అవుతుంది తప్ప దేవుని మార్గము అవ్వదు. ఆ విషయాన్ని గమనించాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఆ మాట చదివి 2-3 నిమిషాల్లో నా సందేశాన్ని నేను ముగిస్తాను. 18వ అధ్యాయము 21 చదవండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు? యెహోవా దేవుడైతే అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి అని ప్రకటించను. ప్రకటించగా జనులు అతనికి ప్రత్యుత్తముగా ఒక మాట అయినా చెప్పలేదు. ఈరోజుకి చాలామంది ఈ ధోరణిని అవలంబిస్తున్నారు. ఏ ధోరణి అది? 2 తలంపులు. ఈ సందర్భం ఏంటంటే బయలు ప్రవక్తలు ఇంచుమించుగా 450 మంది పైబడి ఉన్నారు. ఏలియా ఒక్కడే ఉన్నాడు దేవుని పక్షాన. వారితో యుద్ధానికి దిగే ముందు లేక వారితో ఆ సంఘర్షణకు దిగే ముందు ప్రజలను హెచ్చరిస్తున్నాడు. మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు, ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు పిల్లలు మన పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంచుమించుగా. దేవుని మార్గం వెళితే శ్రేయస్కరం అని తెలిసి కూడా పూర్తిగా ఆ మార్గంలోనికి రాని పరిస్థితి. లోకాన్ని వెంబడిస్తే అది మన జీవితానికి అంతరాయం కలిగిస్తుంది, ఆటంకం కలిగిస్తుంది తెలిసి కూడా అటువైపు వెళ్తున్నాం. అటువైపు వెళ్ళిన తర్వాత ఇది చేసిన తప్పు అని తెలిసి మరలా దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమతో కరుణించి క్షమిస్తే మరలా ఆ దారిలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఈ 2 తలంపుల మధ్య మనము కూడా ఇప్పటికీ తడబడుతూనే ఉన్నాం. ఆనాడు ఏలియా చేసిన సవాల్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చేస్తున్నాడు. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు?
చూడండి, గమనించాలి. ఏది సత్యమో దాము దేని అనుసరించాలో మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ణయించుకోవాలి. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను కదా, మీకా గ్రంథం 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలుసు. కాబట్టి ఏది సత్యమో మనము దేన్ని అనుసరించాలో దేనిని అనుసరించకూడదో ప్రతి ఒక్కరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మన జీవితం గురించి అన్ని రకాలైన దృక్పథాలను అభిప్రాయాలను మనం అంగీకరించడం అనేది విశాల హృదయంతోనూ అదేవిధంగా సహనంగానూ అనేక మంది ఎంచుతారు. కొందరు చూడండి, మనం అడుగుతాం కదా బయట కొన్నిసార్లు సోద చెప్పేటప్పుడు, ఏముందిలే నాయన మతాలన్నీ కూడా మంచిదే, ఏమంటారు, మతాలన్నీ మంచివే. తర్వాత ఇంకో మాట అంటారు వెంటనే, దేవుళ్ళందరూ ఒక్కటే కదా. గమనించాలి. ఈ మాట ఏలియాకు కానీ నిజ దేవుని అనుసరించే ఏకైక సజీవ దేవునికి కానీ ఈ మాటలు ఎంతకీ పనికిరావు. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే దేవుడు, ఆయన చూపించిన మార్గమే శ్రేష్టమైన మార్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మనం పాట పాడాం కదా, మనుషులు చేసిన దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళే మనుషులకు జీవాన్ని కానీ రక్షణను కానీ వారు ఎవరు కూడా ఇవ్వలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే గమనించాలి. ఇక్కడ ఏలియా అంటున్నాడు కదా, బయలును పూజిస్తే అటు వెళ్ళిపోండి, లేదు ఈయన నిజదేవుడిని తెలిస్తే ఇటు వచ్చేసేయండి. గమనించండి, ఏలియా యొక్క సవాల్ ఏంటంటే బయలును పూజించడం అంటే నిజదేవుణ్ణి తిరస్కరించటమే. నిజదేవుణ్ణి పూజిస్తున్నామంటే బయలును పూర్తిగా తిరస్కరించడమే. ఈరోజు మనకి సవాల్ ఏంటంటే మనము నిజదేవుని ఆరాధిస్తున్నాం కనుక ఇక లోకంతో మనకి ఏ పని ఉండకూడదు. లోకమైనటువంటి ఏ సాంప్రదాయాలు కానీ లోకంలో ఏ ఆచారాలు కానితో మనకి ఎటువంటి పని లేదు. ఎందుకంటే మనం అనుసరిస్తున్నది, మనం ఆరాధిస్తున్నది సృష్టిని సృష్టించినటువంటి ఏకైక నిజదేవుని కనుక అదే తలంపుతో మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆనాటి ప్రజలు రెండింటిని కూడా ఆచరించాలనుకున్నారు, కానీ వారి ప్రయత్నం పూర్తిగా వ్యర్థమైపోయింది. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుండి బయటికి రావాలి. అలా రావాలంటే మనం గడిచిన దినాలు చెప్పినట్లుగా మన మనస్సాక్షికి ఏ విధంగా అయితే తర్ఫీదు ఇచ్చామో మన తలంపు కూడా అలాంటి తర్ఫీదే మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమని నిజదేవుని ఆరాధించదలుచుకో, ఎవరైతే నిజదేవునిలో ఖచ్చితంగా నిలబడాలనుకున్నారో వారు నిజదేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా తిరస్కరించాల్సిందే. ఏమాత్రం కూడా అందులో సందేహం లేదు. 56వ సంకీర్తన 5వ చరణం చదవండి ఒకసారి. 56:5 తర్వాత మరొకరు ఫిలిప్పి 4:7 చదువుదాం. చదవండి. జాగ్రత్త గమనించాలి. ఈ మాట మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు, నాకు హాని చెయ్యాలి అనే తలంపులే వారికి నిత్యము. కీర్తనాకారుడు యొక్క జీవితానికి ఏర్పడినటువంటి ఆటంకం. తర్వాత చూద్దాం, చూడండి చివరి మాట ఫిలిప్పి పత్రిక 4:7లో దేవుని యొక్క ఒకవేళ మనము మరి దేవుని సన్నిధిలో మన తలంపులన్నిటిని కూడా సక్రమంగా నడిపించుకుంటే కనుక దేవుని వచ్చేటువంటి శ్రేష్టమైన సమాధానము ఏదైనా ఉందేనంటే ఆ మాట చదువుతాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మరి ఆహాబు వలె కానీ అభిషాలోం వలె కానీ మన తలంపులు ఎప్పుడు కూడా చెడ్డవి కాకూడదు. ఎందుకంటే ఆ చెడు తలంపు వల్ల వారి ఇరువురు కూడా తమ జీవితాలతో పాటు కుటుంబాలను రాజ్యాలను కూడా నాశనం చేసుకున్నారు. కానీ మనము మన తలంపులను మెరుగుపరుచుకుంటే, మన తలంపులను దేవుని తలంపులకు దగ్గరగా తీసుకెళ్ళగలిగితే, ఇప్పుడు ఫిలిప్పి పత్రిక చెప్పిన మాట యేసుక్రీస్తు వలన సమస్త జ్ఞానం ఇచ్చినటువంటి కృప మన హృదయానికి మన తలంపులకు కూడా కావాలంటుంది. కనుక ఆ మంచి తలంపుతో ముందు కొనసాగుదాం. దేవుని తలంపు మన జీవితంలో విలువైనది నుంచి ఆ విలువైన విశ్వాసిగా, విలువైన క్రైస్తవుడిగా మన యొక్క యాత్ర కొనసాగిద్దాం. దేవుడి మాటలు మనకు దీవించను గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా దయచేసి మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచాలి.
తల వంచాలి, ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో ఒక మంచి తలంపు కలిగి ఉన్నాడు. ఆయన ఆ తలంపు నుండి ఒకవేళ మనం తొలగిపోతున్నామేమో. ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు అంటే కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంటున్నాడు. అది గ్రహిస్తున్నాం. ఈరోజు అనేక సార్లు వైదొలిగిపోయాం, అనేక సార్లు దారి తప్పిపోయాం. అయినా కూడా దేవుడు తన తలంపుతో మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మహాగణుడా, మనోహరుడా, మీకు స్తోత్రాలు. తిరిగి మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ పాసంకి వస్తున్నాం. 2వ పరిశుద్ధ ఆదివారంలో ఇంతవరకు నిలబెట్టుకుని దాసుని సెలవును మరుగుపరిచి, ఆయన బలమిచ్చి నీ కృపలో నాయన నీ మాట నా నోట ఉంచి అందరితో మీరు సూటిగా మాట్లాడారు. నాయన నీ తలంపులు మా ఎడల విస్తారమై ఉన్నాయి. అయితే ఆ తలంపుల ప్రకారంగా మేము నడవలేకపోతున్నామేమో, నీ తలంపులకు అనుగుణంగా మా జీవితాన్ని మలుచుకోలేకపోతున్నామేమో. నాయన మాలో చెడు తలంపులు వస్తున్నాయేమో, ఆ చెడు తలంపులు మా జీవితాన్ని నాశనం చేయడానికి మూల కారణమవుతున్నాయి మేము. అలాంటి మాలో మేల్కొలుపుని మీరు ఇచ్చినందుగా స్తోత్రాలు. కీర్తనకారుడు చెప్తున్నట్లుగా నీ తలంపులు నాయన మాకు ప్రేమగా ఎంచుకోవడానికి, నీ తలంపులు మా జీవితంలో ఘనముగా ఎంచుకోవడానికి నీ సహాయము నీ కృప అనుగ్రహించడం ప్రార్థన చేస్తాను. విత్తబడి మాట విన్న మా అందరి జీవితంలో నూరంతలు ఫలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. తదుపరి జరగనైనటువంటి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండమని ఘనత పొందమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. పిల్లల సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. వందనాలు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు. మరి ఈరోజు అంశం విన్నాం, పేరు చెప్పారు పాస్టర్ గారు. ఏంటది? తలంపు. అంటే దేవుని తలంపులు, మన తలంపులు, 2 విషయాలు అక్కడ చెప్పారు. తేడా ఉందా లేదా? ఎంత తేడా అంటే అది ఆకాశం అయితే భూమి ఎంత దూరం ఉందో అంత వ్యత్యాసం ఉంది మన 2 తలంపులు. అయితే మరి పాస్టర్ గారు చెప్తూ మరి దేవుని తలంపుల్లోకి మనం వెళ్ళాలంటే చివరగా చెప్పారు ఏం చేయాలి? లోక సంప్రదాయాల్ని, లోకాశల్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు అంటూ మరి ఒక చెప్పారు ఏంటంటే 2 తలంపుల మధ్య ఉంటున్నాం మనం, 2 తలంపుల మధ్య. అలా 2 తలంపుల మధ్య క్రైస్తవుడు ఉండడానికి వీలు లేదు. కేవలం దేవుని తలంపులోనే ఉండాలి. మరి అన్నీ విడిచిపెట్టేసి కేవలం యేసయ్య ఏదైతే మనకిచ్చారో దాని గురించే మనం ఉంటే తప్పక ఆయన తలంపుల్లోకి వస్తాం. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తే మిగిలిన ప్రకటన విధంగా ఉన్నాయి. మరి గత రాత్రి ఉపవాస కూడిక జరిగింది. మరి సుమారు 2 గంటల వరకు, 9 నుంచి 2 గంటల వరకు ఉన్నాం. చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే ఎక్కువ మందే వచ్చారు అక్కడికి, చాలామంది ఎక్కువ వచ్చారు. అందరూ ప్రార్థన చేశారు, సంతోషం. మరి రాకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసారైనా సరే ఈ ఉపవాస కూడికలో మీరు భాగస్వాములు అవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చే నెల కృతజ్ఞతార్పణల పండుగ, నెల రోజులు కూడా లేదు, దగ్గరకు వచ్చేస్తాం పండగకి. మరి స్పీకర్ గురించి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మంచి స్పీకర్ రావాలి. అంతేకాకుండా మనం ఇప్పటి నుంచే ఒక డిఫరెంట్ ఆలోచనతో ఏ విధంగా ఆ యొక్క కృతజ్ఞతల పండుగ మరి దేవునికి మహిమకరంగా జరగాలో ప్రార్థనలో పెట్టండి. మరి ఇంకేమైనా ఉంటే మీకు గ్రూప్లో పెడుతూ ఉన్నా తెలియజేస్తాం.
దాని గురించి ప్రార్థన చేయండి. మరి ఇప్పటి నుంచే మన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సరిగ్గా సిద్ధపాటు కమ్మని తెలియజేయండి. అదేవిధంగా ఈ వారంలో ఆత్మీయ పలకరింపు గత నెలలో జరగలేదు, ఈ వారం జరుగుతుంది. మీకు ఫోన్ ద్వారా అది తెలియజేస్తే ఎప్పుడు ఉంటుందని తప్పక పాల్గొవాలి. మరి లారెన్స్ గారు చెప్పినట్టుగా మరి అబ్రహాం తన యొక్క సాక్ష్యం చెప్పాడు కదా, తన తండ్రి ఏ విధంగా కాపాడాడు తను చెప్తూ చూడండి. ఎప్పుడు తన గురించి చెప్పేవాడు. ఈరోజు సాక్ష్యం మరి ఆ తండ్రి ఎలా అయింది, కేవలం దేవుడే కాపాడాడంటూ అబ్రహాం చెప్పాడు. తన తండ్రి గారి గురించి చేయండి. రాజాల గురించి చేస్తూనే ఉన్నాం. మరి రాజాల గురించి ప్రార్థనలు కంటిన్యూ చేయాలని మరి కోరుతూ ఉన్నాం. మరి ఇంకేమైనా ఉంటే మీకు తర్వాత తెలియజేస్తాం. థ్యాంక్ అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో ఆయన తన లేఖనం ద్వారా మనతో సూటిగా మాట్లాడారు. ఆ మాటను బట్టి మరొకసారి నెమరు వేసుకుంటూ ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ప్రారంభము నుండి ఈ సమయం వరకు ఎలాంటి ఆటంకము జరగకుండా, ఎలాంటి విపత్తులు ఎదురు కాకుండా నాయనా మీ దూతల కావలిలో మీ ఆత్మను ఇక్కడ సంచరింపజేసి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా ఇదిగో మా సంఘాన్ని నీ రెక్కల చాటున దాస్తూ ఉన్నావు. అంచెలంచెలుగా నాయనా మీరు దీవిస్తున్నందుకే ఈ స్తోత్రాలు. రానున్న దినాల్లో మరింతగా నీ కొరకు నాయన మేము సిద్ధపడినటువంటి సంఘముగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మా ఎడల నా తండ్రి, మా కుటుంబాల ఎడల, మా సంఘం ఎడల మీకున్న తలంపు ఉన్నతమైంది. నాయన అదిగో భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి విషయంలో ఈ తలంపులు విస్తారములై ఉన్నాయి. అయితే వాటిని చేరుకోవాలనేటువంటి ప్రయత్నము మరి ఎప్పటికీ మానవుడు చేయలేకపోతున్నాడు. ఒకవేళ ఆ వరుస క్రమములో మేము కూడా ఉన్నామేమో. అందుకే ఈరోజు నీ వాక్యం చేత మమ్మల్ని గద్దించావు. నాయన ఒకవేళ మేము నీ తలంపులకు అనుగుణంగా నడుచుకుంటే నాయన నీ కృప, నీ కాపుదల, నీ జ్ఞానము మా హృదయానికి, మా తలంపులకు కావలి ఉంటుందని నీ వాక్యం సెలవిచ్చింది. అటు రీతిగా నాయన మా తలంపులు మేము పదును పెట్టుకుని కృప చూపించండి. ఆహాబు జీవితంలో, అభిషాలు జీవితంలో వచ్చినటువంటి చెడు తలంపులు వారిరువురి జీవితాలను, వారి కుటుంబాలను, రాజ్యాలను సహితము నాశనం చేశాయి. నాయనా అదిగో మా జీవితంలో ఎలాంటి చెడు తలంపులకు చోటు లేకుండా నాయనా విత్తబడిన ప్రతి మాటను బట్టి మేము క్రమముగా నడుచుకోవడానికి కృప చూపించండి. మా కుటుంబాలలో నాయనా, మా యొక్క స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో, విశ్వాసుల విషయంలో, తోటి సహోదరుల విషయంలో ఎలాంటి చెడు తలంపుకు తావు లేకుండా మేము ముందుకు కృప దయచేయండి. లేదా తల్లిదండ్రులకు ఉన్నటువంటి మా జీవితాల్లో మా బిడ్డల విషయంలో మా తలంపులు మెరుగైనవిగా ఉంచండి. ఒకవేళ వారి తలంపులు చెడ్డవి అని తెలిసిన మరుక్షణమే వాటిని సరి చేయడానికి, ఆ చెడు మార్గముల నుండి ఆ చెడు తలంపులను బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రులుగా మా ప్రయత్నాన్ని మెరుగుపరచమని కూడా నిజంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ కృప ద్వారా నడిపించండి. మరొకసారి సంఘము ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. నాయనాదిగా సంఘములో రానున్న మాసంలో జరగబోతున్న కృతజ్ఞతార్పణ పండుగలో సంవత్సర కాలం అంతా కూడా మమ్మల్ని కాపాడుతున్నందుకై నడిపించే విధానం బట్టి మీ సన్నిధిలో చేరి మేము కృతజ్ఞత చెల్లించులాగా, కృతజ్ఞతాపూర్వక అర్పణలు అర్పించులాగా సిద్ధపడుతుండగా దాని కొరకు నాయన నీ వర్తమానం తీసుకొచ్చే సేవకుల కొరకు ఆలోచన చేస్తున్నాం. ఎక్కడైతే నీ సేవకుని సిద్ధపరిచారో నాయన క్షేమంగా తీసుకుని రండి. ఆ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నటువంటి నాయకులను మీరు దీవించండి. ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి ఆలోచన సఫలపరచండి. సంఘముగా ప్రతి ఒక్కరికి కూడా వారికి సహకారం అందించిన కృప చూపించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు అసలు దీవించి ఆశీర్వదించండి. రాలేని బిడ్డలకు మరొక తరుణం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. యేసుక్రీస్తు వారి బలమైన నామములో
ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణం క్షమించిన ప్రకారం మనం క్షమించు, మమ్మల్ని శోధన తెక్క దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, అదేవిధంగా రానున్న మాసం జరుగుతున్న కృతజ్ఞతల పండుగకు మార్గము సరళం చేసి నడిపించును గాక. ఆమేన్.